వాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా మీ ఛానల్లో కూడా నేను స్పెసిఫిక్ గా చెప్పాను, నాయకులు రెచ్చగొట్టేస్తున్నారు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. ఇదే గనక జరిగితే నాయకులు రేపు బాగానే ఉంటారు, వాళ్ళు విదేశాల్లో రిలాక్స్ అవుతారు, కార్యకర్తలు మాత్రం జైల్లో ఉంటారు, మీ కుటుంబాలకి మీరు దూరం అవుతారు, మీ 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 కుటుంబాలు ఆర్థిక పరిస్థితి చితుకుపోతే దయచేసి మీ పార్టీకి మీరు పనిచేయండి, మీకు కావాల్సిన పార్టీకి ఓట్లు వేసుకోండి, మీకు కావాల్సిన ప్రభుత్వం ఎన్నుకోండి, దయచేసి ఈ ఘర్షణలో మాత్రం వాళ్ళు రెచ్చగొడితే మీరు రెచ్చిపోయి ఘర్షణలో మాత్రం పాల్గొంటే మీ జీవితాలు పట్టించాలన్న వేదిక కూడా నేను చెప్పడం జరిగింది. నేనే కదా చాలా మంది చెప్పుకుంటారు. సో మనం అనుకున్నంత జరిగింది. ఎలక్షన్ వరకు కొంత బాగానే జరిగినా ఎలక్షన్ రోజు 13వ తారీఖు సాయంత్రం నుంచి మాత్రం ఏదైతే ఎలాగైతే గొడవలు పెరిగిపోయి మనం చూసాం. అయితే దురదృష్టం ఏంటంటే ఏదైతే సమస్యాంతక ప్రాంతాలని తెలుసున్న ప్రాంతాల్లోనే జరిగాయి. ఆ తెలిసిన దశాబ్దాలుగా ఆ యొక్క ప్రాంతాల్లో, పల్నాడు ప్రాంతం కావచ్చు, రాయలసీమ కొన్ని ప్రాంతాలు కావచ్చు, దశాబ్దాలుగా బాంబుల సంస్కృతి మా చిన్నప్పుడు చాలా వినేవాళ్ళు. మన కోడెల శివప్రసాద్ గారి ఇంటి మీద బాంబు పేలింది, ఇంటి పైన బాంబు పేలింది, లేకపోతే ఆ ప్రాంతాల్లో ఉన్న బాంబులు ఆరబెట్టుకున్నారు, ఒడియాలు ఆరబెట్టుకున్నట్టు ఆరబెట్టుకున్నారు అని ఇదివరకు మా చిన్నప్పుడు చూసేవాళ్ళు. ఆ తర్వాత ఒక 15-20 ఏళ్ళుగా చూడలేదు. అయితే సంవత్సరం క్రితం నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది పల్నాడులో. ఇది 144 సెక్షన్ పెట్టడం, బుల్లెట్ ఫైరింగ్ లేయటం అన్ని కొంత స్టార్ట్ అయింది. సో ఈ నేపథ్యంలో ఇంకా భద్రత కట్టుదిట్టం చేయవలసిన ప్రాంతాల్లో కొంత నిర్లక్ష్యం, లేకపోతే మిలాఖత్ కావచ్చు, కుమ్మక్కవటం కావచ్చు, లేకపోతే నిర్లిప్త కావచ్చు. ఈరోజు సిట్ నివేదిక పూర్తిగా బయటకు రానప్పటికీ మనకు అర్థమవుతుంది ఏంటంటే అధికారులు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నేను 14వ తారీఖు సాయంత్రం నుంచి వివిధ ఛానళ్ళ డిబేట్కి ఈ అంశం మీదకి వెళ్ళినప్పుడు కూడా చెప్పాను, ఇదిగో ఇలా జరుగుతుంది, 14వ తారీఖు నుంచి జరుగుతుంది, 13 రాత్రి జరుగుతున్నా సరే ఎందుకు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గారు డీజీపీ గారు, సిఎస్ గారు పిలిచి రివ్యూ చేయటం లేదు, ఎందుకు సమీక్షించట్లేదు, ఎందుకు దాన్ని ఆపమని చెప్పట్లేదు, మీ కౌంటింగ్లు లెక్కలు ఎంత పర్సెంటేజ్ తేల్తాయి, ఇవాళ కాబట్టి రేపు తేల్తాయి, అక్కడైనా ప్రాణాలు కోల్పోతే దాని బాధ్యత ఎవరు వహిస్తారు, దయచేసి మీరు ఇన్వాల్వ్ అవ్వండి, డీజీపీ గారు, సిఎస్ గారు కూర్చోండి అని కూడా మీడియా సాక్షిగా చెప్పడం జరిగింది. అయినా సరే అది చేయలేదు. ఎప్పుడైతే కేంద్ర ఎన్నికల సంఘం రెస్పాండ్ అయ్యి డీజీపీ గారిని, సిఎస్ గారిని రమ్మంటేనే అప్పుడు వాళ్ళిద్దరు కూర్చొని మంత్రాలు అడుగు తీసుకున్నారు. వాళ్ళకి ఎప్పుడైతే డేట్ ఫిక్స్ చేసి మీ సాయంత్రం మధ్యాహ్నం 3:30 కల్లా నా దగ్గర హాజరు కావండి, వైఫల్యం కారణం ఎవరు, రెస్పాన్సిబుల్ ఎవరు యాంటిసిపేట్ చేయలేకపోయారు, ఈ రిపోర్ట్లు పట్టుకుని నా దగ్గర రండి అని కేంద్ర ఎన్నికల అధికారి అంటేనే అప్పుడు డీజీపీ గారు, సిఎస్ గారు కూర్చొని మాట్లాడుకొని అప్పుడు మొదలెట్టారు. ఇది వైఫల్యం కాదండి, అధికారుల వైఫల్యం కాదా, ఇది తప్పనిసరి వైఫల్యం. అప్పుడు కానీ మొదలుపెట్టి